ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్లో చూసుకున్నట్లయితే మనకి ఫెస్టివ్ సేల్స్ అయితే ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయినాయి. బట్ వీళ్ళు కొన్ని ఆఫర్స్ అయితే ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మొబైల్స్ మీద అయితే ముఖ్యంగా కొన్ని ఆఫర్స్ అయితే వీళ్ళు ఏదైతే ఫెస్టివ్ సేల్స్లో ఇచ్చారో సో వాటినే మళ్ళీ పేరు మార్చి వేరే సేల్స్ లాగా అయితే తీసుకొచ్చి వాటిని కంటిన్యూ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సర్ప్రైజింగ్గా అమెజాన్లో చూసుకున్నట్లయితే ఏదైతే మనకి గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్లో ఇచ్చిన ఆఫర్స్ కన్నా కొన్ని డీల్స్ అయితే సూపర్ డీల్స్ ఇప్పుడైతే వీళ్ళు రైట్ నౌ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ముఖ్యంగా కొన్ని డీల్స్ చెప్పుకున్నట్లయితే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ మనకి 13,000కి అయితే వీళ్ళు అవైలబిలిటీకి అయితే తీసుకొచ్చారు రైట్ నౌ సేల్కి. శాంసంగ్ గెలాక్సీ M51 కేవలం 18,500కి అయితే వచ్చేసింది. అలాగే మనకి MI10 5G ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ 50,000 రూపాయలది కేవలం 34,000 రూపాయలకి అయితే రైట్ నౌ అమెజాన్లో అయితే సేల్కి అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఇంకా కొన్ని డీల్స్ అయితే ఉన్నాయి. రెడ్మీ 9 ప్రైమ్ చూసుకున్నట్లయితే 128GB మోడల్ మనకి కేవలం 8,900 రూపాయలకి అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఏదైతే ఫెస్టివ్ సేల్స్ ఉన్నాయో వాటికన్నా మనకి ఇంకా బిగ్గెస్ట్ డీల్స్ అయితే రైట్ నౌ అమెజాన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉందన్నమాట. సో ఏంటంటే వీళ్ళు 29th వరకు మనకి సేల్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు. సో ఈ డీల్స్ అయితే మనకి రైట్ నౌ అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం ఈ డీల్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేయబోతున్నాం. వీటితో పాటు ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ డీల్స్ ఉన్నాయా లేదా అండ్ అసలు ఈ డీల్స్లో ఈ ఆఫర్స్ అన్ని మనం ఎలా అవైల్ చేసుకోవాలి, సో వీటిలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న వీడియోస్ ముందు మన ఛానల్లో చాలా అయితే రాబోతున్నాయి. అవన్నీ మీరు చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక లేట్ చేయకుండా మనం డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అమెజాన్ అప్లికేషన్ కనుక ఓపెన్ చేసినట్లయితే వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ హ్యాపీనెస్ అప్గ్రేడ్ డేస్ అని చెప్పేసి. సో వీళ్ళు మళ్ళీ 28th వరకు మనకి ఆ ఫెస్టివ్ సేల్స్ అనేవి కంటిన్యూ అయితే చేస్తున్నారు. బట్ ఈసారి వీళ్ళు యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్ అండ్ ICICI బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ మీద 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది కూడా మనకి అప్ టు 1,500 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ 3 బ్యాంక్ కార్డ్స్లో ఏ కార్డు మీ దగ్గర ఉన్నా మీకు 1,500 ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. బట్ ఈసారి కొన్ని క్రేజీ మొబైల్ డీల్స్ అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ డీల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ కేవలం 13,000కి అయితే రైట్ నౌ సేల్కి అయితే అవైలబుల్ ఉంది. సో మీరు కనుక యాక్సిస్ కానీ ICICI కానీ లేకపోతే సిటీ బ్యాంక్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ యూస్ చేసినట్లయితే 3,000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇది మీకు కేవలం 13,000కి అయితే వస్తుంది. సో 13,000కి ఈ ఫోన్ స్టీల్ డీల్ అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి చెక్ చేద్దాం ఆఫర్ వర్క్ అవుతుందా లేదా అనేది. సో నేను బై నౌ కొట్టాను. సో కార్డ్కి అయితే యాడ్ అయిపోయింది. సో మీరు డెలివరీ అడ్రస్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డ్ మీద 3,000 రూపాయల ఆఫర్ అయితే చూపిస్తుంది. అలాగే ICICI బ్యాంక్ డెబిట్ కార్డ్ మీద కూడా 3,000 రూపాయల ఆఫర్ చూపిస్తుంది. అండ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద కూడా 3,000 రూపాయల ఆఫర్ అయితే చూపిస్తుంది. సో మీరు సింపుల్గా వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసినట్లయితే 13,000 రూపాయలకి ఫోన్ అయితే వచ్చేస్తుంది. సో 13,000 రూపాయలకి ఇది స్టీల్ డీల్ అని చెప్పుకోవచ్చు గైస్. ఆ దగ్గరగా ఆ ప్రైస్ రేంజ్లో ఉన్న అన్ని ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ ఉంటుంది. కంప్లీట్గా గ్లాస్ అండ్ మెటల్ బిల్డ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కట్అవుట్ అయితే ఉంటుంది. 5020 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో జనరల్గా దీని ప్రైస్ మనకి లాంచ్ అయినప్పుడు 15,000 దగ్గర లాంచ్ చేశారు. తర్వాత ప్రైస్ పెరుగుకుంటూ పోయి మనకి 17,000 దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు వీళ్ళు ప్రైస్ కట్ చేసి ఎక్సలెంట్ డీల్ దగ్గర అయితే ఈ ఫోన్ అయితే మనకి రైట్ నౌ అవైలబిలిటీకి అయితే తీసుకొచ్చారు. 13,000కి ఇది స్టీల్ డీల్ అని చెప్పుకోవచ్చు గైస్. తప్పకుండా ఇప్పుడైతే మీరు ఈ ఫోన్ని సీరియస్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ డీల్ గురించి మాట్లాడుకున్నట్లయితే శాంసంగ్ గెలాక్సీ M51 అనమాట. సో శాంసంగ్ నుంచి వస్తున్న స్మార్ట్ ఫోన్స్లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్లో నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన ఫోన్ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ M51 పర్సనల్గా ఎందుకు నాకు ఇష్టం అంటే చాలా మంచి స్పెసిఫికేషన్స్తో సూపర్ ప్రైస్ పాయింట్ దగ్గర ఈ ఫోన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో లాంచ్ ప్రైస్ చూసుకుంటే మనకి 25,000 రూపాయలు పెట్టారు. బట్ వీళ్ళు రైట్ నౌ చూసుకున్నట్లయితే 22,500కి అయితే సేల్కి అయితే తీసుకొచ్చారు. బట్ మీకు ఇంతకు మించి 10% డిస్కౌంట్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కార్డ్స్ ఆఫర్ యూస్ చేసినట్లయితే మీకు 1,500 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. దాంతో పాటు వీళ్ళు ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ వాల్యూ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు 2,500 రూపీస్ అనమాట. సో మీ దగ్గర ఏదైనా పాత ఫోన్ ఉన్నట్లయితే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకున్నట్లయితే ఇంకొక 2,500 రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ వాల్యూ అయితే వస్తుంది. సో ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు. సో ఏదైనా ఒక ఫోన్ అయితే మీరు
సెలెక్ట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏదైనా పాత ఫోన్ ఉంది, దాన్ని మీరు ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ నుంచి మీరు ఆ ఫోన్ అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే టెస్ట్ పరంగా ఒక ఫోన్ అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు 10R D అయితే నేను సెలెక్ట్ చేశాను. సో నార్మల్ గా ఆ ఫోన్ కి 1500 రూపీస్ ఎక్స్చేంజ్ వాల్యూ అయితే వస్తుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 4000 రూపీస్ మనకి ఎక్స్చేంజ్ వాల్యూ అయితే చూపిస్తుంది. అంటే 2500 రూపీస్ ఎక్స్ట్రా వాల్యూ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనకి 18500కి ఈ ఫోన్ అయితే వచ్చేసింది. ఆ ప్రైస్ కి గైస్ ఇది సీరియస్లీ కిల్లర్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సామ్సంగ్ నుంచి, ముఖ్యంగా సామ్సంగ్ నుంచి ఇలాంటి ఫోన్ అంటే ఆ ప్రైస్ రేంజ్ లో తప్పకుండా ఇది సూపర్ డీల్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇది మనకి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ తో వస్తుంది. జనరల్ గా సామ్సంగ్ ఫోన్స్ అన్ని మిడ్ రేంజ్ లో వచ్చేవి Exynos 9611 ప్రాసెసర్ తో అయితే వస్తూ ఉంటాయి. ఇది ఒక్క ఫోనే మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో బడ్జెట్ రేంజ్ లో వస్తుంది. మోర్ ఓవర్ సామ్సంగ్ సూపర్ AMOLED ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అది కూడా మనకి సోనీ IMX682 సెన్సార్ అయితే యూస్ చేయడం జరిగింది. అందులో 64 మెగాపిక్సెల్. ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కట్అవుట్ అయితే ఉంటుంది. 7000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. సో 7000 mAh అంటే ఇది బ్యాటరీ బీస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఆబ్వియస్లీ 18500కి మంచి రెనోడ్ బ్రాండ్ నుంచి ఎక్సలెంట్ స్పెసిఫికేషన్స్ దగ్గర ఈ ఫోన్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఆ ప్రైస్ రేంజ్ లో అక్కడ ఉన్న రిమైనింగ్ ఫోన్స్ అన్నిటినీ కూడా ఇది ఈజీగా అయితే బీట్ చేయగలదు. మనకి రియల్మీ X2 కానీ, లేకపోతే ఇంకా కొన్ని ఫోన్స్ అయితే ఉన్నాయి మనకి రియల్మీ 7 Pro కానీ, లేకపోతే పోకో X3 కానీ. ఈ ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఇది సీరియస్ గా అయితే సూపర్ డీల్ అయితే అవుతుంది అక్కడ. తప్పకుండా మీరైతే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. అండ్ దెన్ మీకు ఇంకొంచెం తక్కువ ప్రైస్ లో సామ్సంగ్ ఫోనే కావాలనుకున్నట్లయితే మనకి సామ్సంగ్ గెలాక్సీ M31 చూసుకున్నట్లయితే 13000 రూపాయలకి అయితే అవైలబిలిటీకి తీసుకొచ్చారు. సో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 15500 రూపాయలు అయితే ఉంటుంది. బట్ మీరు కనుక కార్డ్ ఆఫర్స్ ఏదైనా ఒక కార్డ్ యూస్ చేసి ఈ ఫోన్ పర్చేజ్ చేసినట్లయితే 2500 రూపీస్ మీకు ఇన్స్టాంట్ గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటే ఈ ఫోన్ 13000కి వచ్చేస్తుంది. 13000కి ఇది స్టీల్ డీల్ అని చెప్పుకోవచ్చు గైస్. ఇది కూడా మనకి సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. Exynos 9611 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇది కూడా చాలా మంచి డీల్ అయితే అవుతుంది 13000 రూపాయల ప్రైస్ దగ్గర. సో ఒకవేళ మీకు మంచి సామ్సంగ్ ఫోన్ కావాలి, పర్ఫార్మెన్స్ అనేది మీ హైయెస్ట్ ప్రయారిటీ కాదు అని అనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. సీరియస్ గా చాలా మంచి డీల్ అని చెప్తాను. అండ్ దెన్ మనకి ఇంకొక ఇంట్రెస్టింగ్ డీల్ గా నాకు మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ రెడ్మీ నుంచే మనకి ఇంకొక డీల్ అయితే అవైలబుల్ ఉంది. సో గైస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక ఇంట్రెస్టింగ్ డీల్ మనకి రెడ్మీ 9 ప్రైమ్ మీద కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో రెడ్మీ 9 ప్రైమ్ 4GB ర్యామ్ 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 11000 రూపాయలు ఉంటుంది. సో మీరు కనుక ఏదైనా బ్యాంక్ ఆఫర్ యూస్ చేసుకున్నట్లయితే ఇది కేవలం 10000కి వచ్చేసింది. దాంతో పాటు మీకు 1000 రూపీస్ అమెజాన్ పే క్యాష్ బ్యాక్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎఫెక్టివ్ గా చూసుకున్నట్లయితే ఈ ఫోన్ మనకి 9000కి అయితే వచ్చేసింది. ఇన్ఫాక్ట్ 8900కి అయితే వచ్చేసింది. సో ఆ ప్రైస్ కి ఇది కిల్లర్ డీల్ అని చెప్పుకోవచ్చు. 128GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, మీకు 4GB ర్యామ్ ఉంటుంది, ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది, అఫ్ కోర్స్ IPS LCD డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అండ్ మీకు బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, MediaTek Helio G80 ప్రాసెసర్ ఉంటుంది, ఫ్రంట్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో ఆబ్వియస్లీ మీకు ఎట్టు చూసుకున్నా కానీ మీకు సూపర్ ఫోన్ అయితే అవుతుంది అనమాట 9000 రూపాయల ప్రైస్ దగ్గర. తప్పకుండా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. 2000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి. అందరినీ ఇక మీరు ఫ్లాగ్షిప్ ఫోన్స్ కనుక వెళ్ళిపోయినట్లయితే ఒక 2 ఇంట్రెస్టింగ్ డీల్స్ అయితే నేను చూడడం జరిగింది గైస్. అందులో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి MI10 5G మీద ఒక ఎక్సలెంట్ డీల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో అదైతే మీరు తప్పకుండా అసలు మిస్ అవ్వద్దు గైస్. ఇక్కడ చూసుకోవచ్చు MI10 5G మనకి ఆ లాంచ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 50000 రూపాయలు అయితే పెట్టారు. బట్ వీళ్ళు ఆల్రెడీ 5000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి మనకి కేవలం 45000కి అయితే ఇది రైట్ నౌ సేల్కి అయితే తీసుకొచ్చారు. బట్ అది కాకుండా మీరు కనుక యాక్సిస్ బ్యాంక్ కానీ, సిటీ బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ కార్డ్స్ యూస్ చేసినట్లయితే మీకు 8000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. దాంతోపాటు 2500 రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ వాల్యూ కూడా అయితే ఇస్తున్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి 10500 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది ఫోన్ మీద. సో ఎఫెక్టివ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి కేవలం 34500కి అయితే వస్తుంది గైస్. సో ఆ ప్రైస్ రేంజ్ కి ఇది సూపర్ డీల్ అయితే అవుతుంది. అక్కడ మీకు జనరల్ గా OnePlus ఫోన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ గైస్ మీకు OnePlus ఏదైతే మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉంటాయో వాటితో కంపేర్ చేసుకున్నా కానీ ఇది ఎక్సలెంట్ డీల్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇందులో మనకి కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది, అది కూడా మనకి క్వాడ్ HD రిజల్యూషన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంటుంది.
ఉంటుంది, ఓఎస్ సపోర్ట్ కూడా ఉంది, టెలిఫోటో లెన్స్ ఉంటుంది, ఫ్రంట్ చూసుకుంటే 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, మీకు 30 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, 30 వాట్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఒక ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్కి ఉండాల్సిన అన్ని అర్హతలు ఈ ఫోన్కి ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మనకి జనరల్గానే షామీ ఏదైనా ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్కి అంత పెద్ద మార్కెట్ అయితే లేదు, దానివల్ల ఈ ఫోన్ అనేది కొంచెం బ్యాక్ అయితే ఉండిపోయింది అనమాట. సో బట్ సీరియస్లీ గైస్ 35,000కి ఇది కిల్లర్ డీల్ అని చెప్పుకోవచ్చు. అక్కడ మీకు OnePlus 8T ఉంది, OnePlus 7T ఉంది, OnePlus 7T Pro వస్తుంది, OnePlus 8 వస్తుంది. ఈ ఫోన్స్ అన్నిటికన్నా ఇదైతే సూపర్ డీల్ అని చెప్తాను నేను. 100% మీరైతే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు అని చెప్తాను. సో 35,000కి చాలా మంచి డీల్ అయితే అవుతుంది గైస్ ఇది. అండ్ ఇంకొక డీల్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు, OnePlus 7T మీద కూడా వీళ్ళు చాలా మంచి ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా 8GB RAM 256GB మోడల్ అయితే మనకి దీని ప్రైస్ చూసుకుంటే 38,000 రూపాయలు అయితే ఉంది. బట్ మీరు కనుక కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకున్నట్లయితే మీకు 5,000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎఫెక్టివ్ ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం 33,000కి ఈ ఫోన్ అయితే వచ్చేసింది. సో 33,000కి ఇది చాలా మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు. బట్ దీనికన్నా నేను ఏదైతే ఇందాక చెప్పాను MI10 5G అది ఇంకా సూపర్ డీల్ అయితే అవుతుంది. అది మనకి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తుంది, డ్యూయల్ 5G సపోర్ట్ ఉంటుంది, మీకు కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. సో ఆ ఫోన్ అయితే మీరు చూస్ చేసుకోవడం సూపర్ అని చెప్తాను. సో అది గైస్ నాకు ఇప్పుడు రైట్ నౌ అమెజాన్లో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన కొన్ని మొబైల్ డీల్స్ అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే Redmi Note 9 Pro Max ఒకటి, Samsung Galaxy M51 ఒకటి, Redmi 9 Prime ఒకటి అండ్ MI10 5G ఈ 4 డీల్స్ మాత్రం మీరు మళ్ళీ అయితే చూడలేరని నా ఒపీనియన్. సో తప్పకుండా మీరు ఈ 4 ఫోన్స్ ఏదైనా ఫోన్ కొనాలి అని అనుకుంటున్నట్లయితే ఇంతకన్నా బెస్ట్ టైం మీకైతే దొరకదు. సో గో ఫర్ ఇట్ అంతే ఇంకా. సో అది గైస్ మనకి రైట్ నౌ నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ మొబైల్ డీల్స్ అయితే అమెజాన్లో. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ డీల్స్ కనుక మీకు ఇంట్రెస్టింగ్ అనిపించినట్లయితే ఒక్కసారి కింద కామెంట్ చేయండి. వీటిలో మీరు దేన్ని అయితే కొనాలి అని అనుకుంటున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి సో దట్ వాళ్ళకైతే ఈ ఆఫర్స్ గురించి తెలుస్తాయి. సో దట్ వాళ్ళు కూడా ఒక మంచి ఫోన్ కొనడానికి ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఇస్ రాజేష్.